నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీలం దినేష్, బీజేపీ పట్టణాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్లు కలిసి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గజ్వేల్ బస్టాండ్ మార్కెట్లో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నవరాత్రి కానుక అందించిందని తెలిపారు. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ 18వ విడత నిధులు విడుదల చేసిందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అక్కడా ఇక్కడా కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నిరసన చేయాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో రైతులను నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్ ఈ యాసంగికి రైతు భరోసా 15,000 వేయకుండా మోసం చేస్తోందన్నారు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా రాక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి విజయ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు కొలుపుల నరేందర్, ఐలా మహేందర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఏగొండ, బీజేపీ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు నాయని సందీప్, వెంకట్రెడ్డి, మైసా విజయ్, కిష్టాగౌడ్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సుమతి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్, బీజేవైఎం జిల్లా కోశాధికారి ఆర్కే యాదవ్, మహిళా మోర్చా పట్టణాధ్యక్షురాలు సిల్వరి కుంకుమరాణి, మహిళా మోర్చా నాయకురాలు నీరజ, భవానీ, యువ కిసాన్ మోర్చా అధ్యక్షులు సంఘం కరుణాకర్, మెతుకు కరుణాకర్, సాయి కుమార్, ఎల్లా మధు, ఎల్లా బాబు, దేవులపల్లి రాజు, మహేందర్, కళ్యాణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనే ఒక సంకల్పంతో భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి 20,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం ఏదైతే ఉందో అది నిజంగా సంతోషకరమైన విషయం. ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున రుణపడిన నరేంద్ర మోడీ గారు రైతులు ఈరోజు నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవడం ఏదైతే ఉందో దాంట్లో నిజంగా హర్షణీయమైన విషయం. అదేవిధంగా ఈరోజు 18వ విడతకు సంబంధించినటువంటి 20,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ సిద్ధాంతం ఈరోజు చిట్ట చివరి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక సంకల్పంతో ఈరోజు చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే 5 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 10 నెలలు గడుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం రాళ్లకు రబ్బలకు ఈరోజు ఏదైతే రియలేటర్లకు సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే గుట్టలకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి ఈరోజు మేము ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నయవంచన చేస్తూ ఈరోజు నయాస్ నిజాం సర్కార్ మాదిరిగా కేసీఆర్ పాలన అనంతరం దాని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి ఈరోజు రైతులను మోసగించడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతులపై చిత్తశుద్ధి ఉన్న మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏదైతే భారత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేస్తామో ఈరోజు మీరు కూడా అదేవిధంగా వెంటనే
ఏదైతే రైతు భరోసా పేరుతో ఇస్తామన్నా పెంచి ఇస్తామన్నా దాన్ని నిధులను ఇవ్వాలని, అదేవిధంగా రైతు కూలీలకు కూడా వ్యవసాయం కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఈరోజు మేము నిధులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ యొక్క సంబంధించిన నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వెంటనే ఈ యొక్క నిధులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర రైతులకు ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది, డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి 127,821 మంది రైతులకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి నిధులు పడడం జరిగింది. ఈరోజు స్థానిక కాంగ్రెస్ నాయకులకు, ఈరోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు గజ్వేల్లో ఇక్కడ అక్కడ కాదు మీ పోరాటాలు, ఈరోజు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మీరు పోరాటం చేయాలి. ఏదైతే రైతు భరోసా ఏదైతే రైతు కూలీలకు ఇస్తాన నిధుల మీద మీరు అడగాల్సిందిగా ఈ యొక్క గజ్వేల్ నాయకులకు మేము ఈ యొక్క డిమాండ్ వాళ్ళ ముందర పెడతా ఉన్నాం. కేవలం ఈరోజు దొంగలాటలాగా ఈరోజు గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వారి